ఎస్వైని సుస్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల ముందు దగా డిఎస్సి మోసం. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గ్రామాల్లో అల్లరి సృష్టించి లబ్ధి పొందాలనుకోవడం టీడీపీ అవివేకం. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. గ్రామాల్లో అల్లరి సృష్టించి ఓట్లు రాబట్టుకోవాలనుకోవడం టీడీపీ అవివేకమని స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓరవలేక గ్రామాల్లో అల్లలు ప్రేరేపిస్తున్నారన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకత బాగా పెరిగిందన్నారు. బాబు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, అందుకే ప్రజలు బాబుని మరిచారన్నారు. పార్టీ పూర్తిగా బలహీనపడింది కాబట్టే జనసేన సహాయం కోరుతున్నారన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం అసాధ్యమన్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి దేవుడు అని చెప్తున్నాడు. నీ దేవుడైతే నువ్వు నెత్తిరి పెట్టుకుని ఊరేగు, ఎవరు కాదలేదు. ప్రజలకి ద్రోహం చేసినోడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అనే సంగతి ప్రజలందరూ తెలుసుకున్నారు. నువ్వు అంతకంటే దుర్మార్గుడు అన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ. వీటన్నిటిని గురించి మేము మాట్లాడితే మీరు మరోలా భావించవద్దు. మీరు వాస్తవ పరిస్థితుల్లో ఈయన చెప్తుంటాడు, రేపు టాల్ నుంచి ఇంకేముంది, ఓట్లన్నీ మేమే వేసుకుంటాం, ఎవడు ఓటు కాడికి వచ్చేది అని బెదిరింపులు మొదలుపెట్టారు. మీ బెదిరింపులకి, ఉడతూపులకి చింతకాయలు రాదు. మీరు ఉడతూపులు ఊపితే ఎవడు భయపడేవాళ్ళు లేడు. మీ భయాలు మీరు భయపెట్టాలనుకుంటే ఇక్కడ ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. మనము అభిప్రాయాల భేదాలున్నా, అభిప్రాయాలు మార్పులున్నా, ఎవరు మనస్తత్వం వాళ్ళదైనా, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళకి ఏదో అల్లర్లు సృష్టించి ఊళ్ళల్లో, గ్రామాల్లో గొడవలు పెట్టాలనుకోవటం మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు అది బుద్ధి లేదు, మీకు కానీ మీ లోకేష్కి కానీ. మీరు బుద్ధి ఉంటే గొడవలు పెట్టుకోండి, మరిన్ని కేసులు పెట్టుకోండి, మరిన్ని దొంగలు కాండి, మట్టలు చేయండి, మానభంగాలు చేయండి. మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని కేసులకి మేము అంత పెద్ద నాయకుడిగా గుర్తిస్తామంటారు. అదేంటే బిడ్డలు బాగా చదువుకొని ఆ కుటుంబం అంతా కూడా ఆ బిడ్డల్ని చదివించుకొని వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆ బిడ్డలందరూ అనుకుంటుంటే, ఆ తల్లిదండ్రులు అనుకుంటుంటే, మీరు ఆ బిడ్డలంతా నాశనం అయిపోయి మీకు, మీ కుటుంబాల కోసం, మీ రాజకీయ స్వార్థాల కోసం వాళ్ళు కుటుంబాలు బలి కావాలా? ఇదా లోకేష్ గారు చెప్పేది? ఇదా ఆంజనేయులు గారు చెప్పేది? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాడు, కనీసం బుద్ధి ఉండక్కర్లా? బుద్ధుండ మాటలేనా అవి? అందరూ బాగుండాలనుకోవాలి. నియోజకవర్గం నీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. ప్రజల మీద నీకు అంత ఖర్చు ఎందుకు? గ్రామాల మీద అంత ప్రాబ్లం ఎందుకు చేస్తున్నావు? గ్రామాల్లో అంత అల్లర్లని ఎందుకు చేయాలని చెప్తున్నారు? ప్రతి ఊర్లో గొడవలు చేయాలని చూస్తారు. మేమంతా ఎక్కువ మేము అంతా గొడవలకే, మనకు ఎవడురా ఆడ ఓటేసేదని చెప్తారు. ఏమో అంత దమ్మ బిర్రో ఏందో చెప్పు, రా నువ్వు ఆడికో, ఓటు వేయకుండా ఏడాట పెడతావు చూద్దాం. ఓటు అనేది వాళ్ళ హక్కు అయ్యా, ప్రజల హక్కు ఓటు. మీరేదో దుబాబు చేద్దామని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరన్నా వైసీపీ పార్టీలో చేస్తామంటే బెదిరిస్తారు. బెదిరిస్తే ఎవరన్నా బెదిరారా? మీరు బెదిరిస్తే ఎక్కడా బెదరలేదు కదా. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడకపోతే దానికి పూర్తి స్థాయిలో అన్ని విధాల మార్పు అనేది సహజం. మార్పు అనేది ప్రజల్లో మార్పు మీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం. ఆ వ్యతిరేకమే ఈరోజు
ఆ చంద్రబాబు నాయుడికి ఆ విధమైనటువంటి ఇబ్బందులు ప్రజల్ని ఎప్పుడైతే మర్చిపోయాడో ప్రజలు ఆయన్ని మర్చిపోయారు. లేకనే కదా ప్రజలు అనేది, తెలుగుదేశం పార్టీ అనేది లేదు కాబట్టే కదా అయ్యా లోకేష్ గారు నువ్వు మాకు సాయం చెయ్యి, నీకేం కావాలంటే అది చేస్తామని చెప్తున్నారు. లోకేష్ గారు అది పవన్ గారు అని పవన్ గారిని మీరు అంతా పూర్తి స్థాయిలో బతిలాడుకోగలుగుతున్నారంటే మీ దగ్గర మీ బలహీనత, మీ పార్టీ బలహీనపడింది, అందుకే పవన్ కళ్యాణ్ గారిని బతిలాడుతున్నారు. అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా యాడైనా కూడా మీకు మీ బలం సరిపోలేదని మీకు అర్థమైంది. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ రెడ్డి దగా డిఎస్ని విడుదల చేయడం దుర్మార్గమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ఈ టీడీపీ ఆధ్వర్యంలో మెగా డిఎస్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్, స్తూపం సెంటర్ నుండి నసరాపేట రోడ్డు నందు గల అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేపట్టి నిరసన ర్యాలీకి జీవి ఆంజనేయులు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. నసరాపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 4 ఏళ్లుగా ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని నిరుద్యోగ వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వం నేడు యువతను మోసం చేసేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టులకు ఎన్నికల ముందు డిఎస్సి ఇవ్వడం ముమ్మాటికి మోసమే అన్నారు. చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని అర్ధాకలతో మగ్గుతుంటే దుర్మార్గం ప్రభుత్వం దగా చేసిందన్నారు. 24,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రభుత్వం ఇస్తుందని ఆశించిన నిరుద్యోగుల ఆశను ఈ ప్రభుత్వం అడియాసలు చేసి దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. నిరుద్యోగ యువతను దగా చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి యువత తగిన గుణపాఠం చెప్తుందని, అందుకు నిదర్శనం రాష్ట్రంలో నేడు ప్రభుత్వంపై యువత వ్యతిరేకతనని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రిక్రూట్ చేయలేదు? టీచర్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగ యువతకి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మోసం చేయటం, మాట తప్పటం, మడం తిప్పటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డికి. యువతను మోసం చేయటం ఎంతవరకు న్యాయం అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి. మీరు ఈరోజు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. 4 సంవత్సరాల నుండి మీరు డిఎస్సి ఎందుకు వేయలేదు? 4 సంవత్సరాల నుండి ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేదు ప్రభుత్వం? నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాఢతలు కాసిందా? నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? అవినీతితో కల్తీ మద్యాన్ని నమ్ముకుంటూ వేల కోట్లు సంపాదిస్తాం. ఇసుక, మట్టి, గ్రావెల్ మట్టి కూడా అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి మయం. మీరిచ్చిన కల్తీ మద్యం వలన 35 లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం వలన 5,200 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు చేసిన మోసం వల్ల ఈరోజు గంజాయి అలవాటు చేసి యువతను పాడు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఉద్యోగాలు ఇస్తే ఈరోజు గంజాయి బాటు పట్టరు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది కాబట్టి గంజాయి అమ్ముకోవడం యువతని ప్రోత్సహిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. గంజాయి మీద వచ్చే ఆదాయం పెరిగిపోయింది ఈ ముఖ్యమంత్రికి. యువత జీవితాలు నాశనమైనా పర్లేదు, నా జేబులు నిండితే చాలని ఈ ముఖ్యమంత్రి భావించడం ఎంతవరకు న్యాయం, సమంజసం నేను అడుగుతున్నాను. చికెన్ కొట్లు, మటన్ కొట్లు పెట్టిస్తాడా?
చేపల కూట్లు పెట్టిస్తాడా ఈ ముఖ్యమంత్రి? అరే డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వా ముఖ్యమంత్రి అంటే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని అధికారంలోకి వచ్చినాక చికెన్ కొట్టు, మటన్ కొట్టు పెట్టుకోమంటారా? రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 16న చేపడుతున్న గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల చట్టాలను కాలరాసిందన్నారు. 4 చట్టాలకు కుదించి తిలోదకాలు ఇచ్చిందన్నారు. దేశానికి పడి అన్నం పెట్టే రైతాంగానికి రెట్టింపు ఆదాయం సమకూర్చేందుకు గిట్టుదల కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. రైతాంగం నేడు రోడ్డును పడ్డారన్నారు. రైతులను హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు సంఘీభావం తెలిపి ఈ నెల 16న చేపడుతున్న గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బంద్ను పారిశ్రామిక సమ్మెను నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న జరిగే జాతీయ గ్రామీణ బంద్ను, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘాల ఐక్యవేదిక, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కాలరాసి వేసింది. 4 లేబర్ కోడ్లుగా కుదించి వేసి కార్మిక చట్టాలకి తిలోదకాలు ఇచ్చింది. అలాగే ఏదైతే రైతాంగం ఈ దేశానికి పట్టిన అన్నం పెట్టే రైతన్నని, రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతన్నకి రెట్టింపు ఆదాయాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి నష్టం చేసింది. మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో అధిక ధరలు తగ్గిస్తాం, ఈ దేశంలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఆనాడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈ దేశంలో ప్రజానేకానికి పిలుపునిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తాను అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి. ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయలు వస్తాయన్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి వెన్నుపోటు పొడుస్తూ 3 నల్ల వ్యతిరేక చట్టాలు ఇచ్చింది. ఇవాళ రైతాంగం రోడ్డు మీద పడ్డారు. ఈ నెల 14న నర్సరావుపేటలో జరిగే వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు స్వాగతం సభను జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ వద్ద సాయంత్రం బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. 14వ తారీఖు అంటే రేపు సాయంత్రం నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా రేపు రానున్న ఎలక్షన్లో పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థిగా వస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి మన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని, అందరూ కూడా సాయంత్రం 4 పల్నాడు బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభకి హాజరు కావాలని, వాళ్ళందరికి కూడా అక్కడ ఆ సభని సక్సెస్ చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉపాధ్యాయ నియామకాల్లో బానిస వ్యవస్థగా ఉన్న అప్రెంటిస్ విధానం
తిరిగి డిఎస్సి 2024 నియామకాల ఉత్తర్వుల్లో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఈటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ప్రేమ్ కుమార్ తెలియజేశారు. స్థానిక వినుకొండలోని ప్రధాన వీధుల్లో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 1994 ప్రవేశపెట్టిన అప్రెంటిస్ ను 18 సంవత్సరాల పాటు పోరాడి 2012 రద్దు చేసుకుని అప్రెంటిస్ కాలంకు నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధించుకొని ఉపాధ్యాయ నియామకాల్లో వెట్టి చాకరీ విధానాన్ని పారద్రోలి రెగ్యులర్ స్కేల్లో నియామకాలు సాధించామని తెలియజేశారు. విద్యా వ్యవస్థలో రివర్స్ విధానాలు పరిపాటి అయ్యాయని, ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేస్తున్న జీవో 117ను వెంటనే తొలగించాలని, ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఏజీపీ ఎంఎన్ ప్రసాద్ 59వ జన్మదిన వేడుకలను స్థానిక న్యాయవాది సంఘం కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చాగంటి వీరాంజనేయ చౌదరి, కార్యదర్శి కొత్తకోట హనుమంతరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. ముందుగా న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ కి పూలమాలలు, దుశ్శాలువాలతో పలువురు న్యాయవాదులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని న్యాయవాది గుమస్తాలకు ఏజీపీ ఎంఎన్ ప్రసాద్ కోర్టు ఆవరణంలో న్యాయవాది గుమస్తాల కోర్టు సంబంధిత వ్రాత పనులు నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని బెంచీలు, బల్లలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. బొల్లపల్లి మండలం మాలపాడి గ్రామంలో సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్, గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల చేతుల మీదుగా గ్రామ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీకి ఎన్నికైన సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ మండల పరిధిలోని వెంకుపాల గ్రామంలో జనంలోకి జనసేన టీడీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రేణి రాయలు ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టోలోని అంశాల ద్వారా చేకూరు లబ్ధి గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి కూడా తెలియజేశారు. నాగశ్రేణి గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభివృద్ధి విజయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీలు కలయికను ప్రజలు స్వాగతిస్తున్నారని, కాబట్టి ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎస్వాన్యూస్ ఇంతటితో సమాప్తం. రేపు ఎస్వాన్యూస్ లో మళ్ళీ కలుద్దాం.